ఉండేట్టుగా న్యాయం చేయవలసిందిగా నేను మినిస్టర్ గారిని కోరుతున్నాను. అధ్యక్ష, మేడం గారు ఫస్ట్ ఫేజ్ గురించి మాట్లాడారు అధ్యక్ష. నేను అడిగేది ఏంటంటే, అంత చిత్తశుద్ధి ఉందంటే పేమెంట్లు ఎందుకు చేయలేదు అధ్యక్ష? మీరు పేమెంట్లు చేసేస్తుంటే ఇబ్బంది ఉండేది కాదు కదా అధ్యక్ష. ప్రజాప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత 500 కోట్ల రూపాయలు మేము చెల్లిస్తాం కూడా జరిగింది అధ్యక్ష. నేను చాలా స్పష్టంగా చెప్పాను. దాన్ని పూర్తి చేయనండి అధ్యక్ష, దాన్ని పూర్తి చేయనండి. మీ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేదానుకున్నా. పోయిన సెషన్లో విద్య సంబంధించిన మీద షార్ట్ డిస్కషన్ జరిగింది. ఆ నోడు మీరు వాకౌట్ చేశారు అధ్యక్ష. హౌస్లో ఉంటే ఆ రోజే అడుగు ఉండొచ్చు. వాళ్ళు ఎందుకు వాకౌట్ చేశారో మీరు ఆలోచించుకోండి. మీరు వాకౌట్ చేశారు కనుక సబ్జెక్ట్ మీకు తెలియట్లా అధ్యక్ష. మేము 500 కోట్ల రూపాయలు చెల్లిస్తాం జరిగింది. నెంబర్ 2 అధ్యక్ష, అద్భుతం, అమోఘం, చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి అంటున్నారు. వాళ్ళు ఎందుకు అధ్యక్ష నాస్ సర్వేలో మీరు పడిపోయారు? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇక్కడ. కూటమి ప్రభుత్వం 2017లో 2014లో అధికారంలో వచ్చింది అధ్యక్ష. ఒక ఉదాహరణ తీసుకుంటాం, లాంగ్వేజ్ తీసుకుంది అధ్యక్ష. 3rd క్లాస్ లాంగ్వేజ్ మేము 253, 5th క్లాస్ 231, 8th క్లాస్ 244 ఉండేది అధ్యక్ష. మేము తీసుకొచ్చిన సంస్కరణలు, ఆనాడు గంటా శ్రీనివాస్ గారు విద్యాశాఖ మార్చులుగా ఉన్నారు, ఆయన తీసుకొచ్చిన సంస్కరణ వల్ల 364, 339, 308కి పెరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఏమైంది అధ్యక్ష? 364 కాస్త 311 పడిపోయింది, 339 కాస్త 294 పడిపోయింది, 308 కాస్త 292కి పడింది. న్యాస్ సర్వే అధ్యక్ష హౌస్ రికార్డ్స్లో నేను పెడతాను అధ్యక్ష. గౌరవ సభ్యులు దయచేసి ఇది సర్క్యులేట్ చేయండి అధ్యక్ష, ఎందుకంటే ఇది మనం డిస్కస్ చేయాలి అధ్యక్ష. లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. మా ప్రభుత్వ లక్ష్యం ఒకటే, లెర్నింగ్ అవుట్కమ్స్ పైన కూడా శ్రద్ధ పెట్టాలనేది ఒక బాధ్యతగా మేము తీసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, విచిత్రం ఏంటంటే ఎఫ్ఎల్ఎన్ చూస్తే అధ్యక్ష 84.3% క్లాస్ 3 పిల్లలు, 62.5% క్లాస్ 5 పిల్లలు, 47% క్లాస్ 8 పిల్లలు అధ్యక్ష 2nd క్లాస్ టెక్స్ట్ బుక్స్ చదవలేకపోతున్నారు అధ్యక్ష. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. 2nd క్లాస్ టెక్స్ట్ బుక్స్ చదవలేకపోతున్నారు. అందుకే ఏఐ టూల్ వాడి గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ బేస్డ్ ట్రైనింగ్ చేయాలి. ఎక్కడైతే ఫోకస్గా ఏ సబ్జెక్టులో వీక్ ఉన్నారో దానికి ఇంటర్వెన్షన్ చేయాలనే లక్ష్యంతో మేము వెళ్తున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు ఇప్పుడే ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష. ఆర్టీఈ గురించి గౌరవ సభ్యులు ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగినట్టు ఇదేంటంటే సుప్రీంకోర్టు ఆర్డర్ అధ్యక్ష. ఆర్టీ అనేది ఇది రాష్ట్ర చట్టం కాదు, సుప్రీంకోర్టు ఆర్డర్. ఇట్ ఈస్ మ్యాండేటరీ ఇన్ నేచర్, ఇట్ ఈస్ బైండింగ్. ఒక రాష్ట్రం అమలు చేయలేదు, ఒక రాష్ట్రం చేసినది కాదు, ఇట్ ఈస్ బైండింగ్ ఇన్ నేచర్ అధ్యక్ష. మాకు అవకాశం లేదు. నేను బలంగా నమ్మేది అధ్యక్ష, మేము పంపించామనేది కాదు, పోటీ పడతాం. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడాలి. పోటీ పడాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాలి, ఉపాధ్యాయులు నియమించాలి, 1 క్లాస్ 1 టీచర్ తీసుకురావాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ లో మెరుగుపరచాలి. అందుకే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా తీసుకొచ్చి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పిల్లల్ని ముగ్గురిని అనుసంధానం చేసి ఒక కార్డియల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తాం. ప్రతి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా హాజరవుతున్నారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా హాజరవుతున్నారు. అది మాకున్న ఫోకస్ శ్రద్ధ, ప్రభుత్వ విద్య పైన మాకున్న ఫోకస్ శ్రద్ధని దయచేసి గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 14268 గుమ్మడి సంజయరాణి గారు, ట్రైబల్ మినిస్టర్ గారు. నమస్కారం.